rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, తినండి. మీ అందరూ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేకించి మీ అందరికీ నేను శిరస్సు వంచి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ వేదికపై మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు పెద్దలు మనకు చెప్పారు మహానాడు ఎందుకు మనం జరుపుకుంటాము అని. మన ఎన్టీ రామారావు గారు యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో. దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం కొండపోడు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతా ఉన్నారు. వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకానికి కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం జీడి మామిడి తోటలు అమ్ముకొని ఏజెన్సీ వారికే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన నుంచి పుట్టినదే. ఇక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి 1/70 చట్టం, గిరిజన భూములు ఎవరు ఆక్రమణకు గురి కాకుండా ఇట్లాగా గిరిజన పక్షంగా ఉన్నటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈ రోజు బిడ్డలు చదువుతున్నారంటే ఏపీఆర్ కాలేజీలను కానీ 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. మీ అందరిలో కొంచెం నిరాశ ఉన్నదన్నది వాస్తవమే. కానీ 10 సంవత్సరాలు పాలించిన రాక్షసుల యొక్క మూలాలు ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. మీ అందరికీ వేదికపై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇంకో 2-3 నెలల్లో ఈ నరరూప రాక్షసుడు అత్తారింటికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇంకా వాడు తోకలు ఉన్నాయి గ్రామాల్లో, ఇంకా అక్కడక్కడ రెచ్చిపోతా ఉన్నాడు. వీడు సెంట్రల్ జైలుకి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని మరొకసారి ఈ వేదికపై వారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనుంటే నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అదే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి తరపున నిలబెట్టినటువంటి వ్యక్తి సర్పంచ్గా అయితే గ్రామాల నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. అది జరగాలంటే మీరందరూ కష్టపడి పని చేయాలి. ఎలాగైతే మా శిరీషమ్మ ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరందరూ ఎట్లాగైతే ఓట్లు వేశారో అట్లాగే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కష్టపడాలి. మీ యొక్క కృషికి నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. ఎందుకంటే ప్రాంతాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి ముఖ్య లక్ష్యం కనుక అది అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వీటి ద్వారా జరుగుతాయి. కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త 100 నుంచి 500 ఓట్లు వేయించగల సామర్థ్యులు ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మీరెవరు డబ్బులు ఇస్తాము ఈ రోజు మహానాడు జరుగుతుంది అక్కడికి రండి అంటే వచ్చిన వాళ్ళు మీరు కాదు. మీ యొక్క రక్తంలో పసుపును పురుముకుని ఉన్నారు మీరు. కనుక ప్రతి ఒక్క కార్యకర్తను కోస్తే పసుపే వస్తుంది అనేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా మరొకసారి తెలియజేస్తాను. మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన ఈ 10 నెలల్లో ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదు. అక్క నాకు పలానా అవసరం, మన కార్యకర్త పలానా వ్యక్తి వైసీపీ టీడీపీ కాదు, అనారోగ్యంతో ఉన్నారు, పేద కుటుంబం, వారికి ఎంతో కొంత మీరు సాయం చేయండి అంటే తోచిన సాయం. ఉచితంగా అంబులెన్స్, హాస్పిటల్కి మనం ఇచ్చేటువంటి కొన్ని నిధులు, ఏదైనా పాఠశాలకు వెళ్తే అక్కడ ఇబ్బందులు అయితే అక్కడ నాకు వచ్చేటువంటి జీతంతో సహా ప్రజలకే నేను వెచ్చిస్తా ఉన్నాను. ఇది దేవునితో సమానమైనటువంటి వేదిక కనుక ప్రతి ఒక్కటి మీరు నా కుటుంబ సభ్యులు కనుక నేను మీతో షేర్ చేస్తా ఉన్నాను. ఎవరు చేశారు ఇంత ఘనంగా మహానాడు కార్యక్రమం? ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తే వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతారు. మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. మన తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి మన రంపచోడవరం నియోజకవర్గంలో 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. మీ అందరిలో కొంచెం నిరాశ ఉన్నదన్నది వాస్తవమే. కానీ 10 సంవత్సరాలు పాలించిన రాక్షసుల యొక్క మూలాలు ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. మీ అందరికీ వేదికపై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇంకో 2-3 నెలల్లో ఈ నరరూప రాక్షసుడు అత్తారింటికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇంకా వాడు తోక
తోకలు ఉన్నాయి గ్రామాల్లో, ఇంకా అక్కడక్కడ రెచ్చిపోతా ఉన్నాడు. వీడు సెంట్రల్ జైలుకు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని మరొకసారి ఈ వేదికపై వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనుంటే నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అదే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి తరఫున నిలబెట్టిన వ్యక్తి సర్పంచ్ గా అయితే గ్రామాల నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.